ఇలా గుట్టకలు మింగితే దాహం తీరదు. ఈ నీళ్లు తాగండి. రేయ్ నిన్ను చీపురు పుల్లతో పొడి చంపేస్తాను రేయ్. ఏమిటి ఏదో ఆలోచిస్తున్నా? మధుమతి గురించి. ఇందులో ఆలోచించడానికే ఉంది? దాన్ని మర్డర్ చేస్తే సరే. మధుమతి నీలాగా ముంబై నుంచి వచ్చిందనుకున్నావా? పీక పిసికి పక్కన పడేయడానికి. అంటే 4 కంపెనీలకి ఎండి అయినంత మాత్రాన అది నాకంటే పెద్ద ఇదా? ఏ కాదా? అన్నా ఏంట్రా చిన్న నువ్వును టై తీసి తొక్కేస్తా. వీడొకడు మధ్యలో నా ప్రాణం తీయడానికి. మధుమతి నీకు గొప్ప కావచ్చు, నాకేం గొప్ప కాదు. ఏయ్, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. మధుమతి అంటే ఏంటనుకున్నావు? అయితే దానికేమైనా కొమ్ములున్నాయా? కొమ్ములు కాదే, అదొక పిశాచం. ఇప్పుడు దాని పేరు బిజినెస్ సర్కిల్లో మారుమోగిపోతోంది. దాని కంపెనీలతో పోటీ పడలేక మాలాంటి వాళ్ళ కంపెనీలన్నీ చతికిల పడి చంకరాగిపోతున్నాయని ఏడుస్తుంటే మధ్యలో నువ్వొక దానివి. మధ్యలో నేనేం చేశాను? ఏం చేసావా నీకు తెలీదు? నేను వద్దు మొర్రో అంటుంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటూ ముంబై నుంచి తిప్పుకుంటూ వచ్చి ఆ మధుమతికి ఆపోజిట్ గా కంపెనీ పెట్టావు. ఇప్పుడు ఏమైందో చూసావా? అంటే అదున్న ఫీల్డ్ లో ఇంకెవరు ఉండకూడదనా? ఉండకూడదని కాదు రాగిణి, నువ్వు వేరే సిటీలో కంపెనీ పెట్టుకోవాల్సింది. వేరే సిటీలోనా? అది దానికి భయపడి. ఛీ, నీకు ఇన్సల్టింగ్ గా లేదు ఈ మాట చెప్పడానికి? అది కదన్నా, నువ్వును టై తీసి తొక్కేస్తా. నన్ను తొక్కేరా ఓ పని అయిపోతుంది. అన్నా అన్న అడవి దున్నలాగా తాగి తిని పందిలాగా బలిసావు. పక్కాగా ప్లాన్ గీసిచ్చి ఆ రామకృష్ణ లేపేరా అంటే వెన్ను మాత్రం విరిచి వదిలిపెట్టి వచ్చేసావు. ఇడియట్. అది కాదన్నా, నేను తొక్కేసావా? షడాప్. ఏంట్రా తొక్కేది? చపాతీ పిండా? ఆ రామకృష్ణ గాడు ఆ రాక్షసి మధుమతిని ఎంటీని చేశాడు. అది ఏకు మేకై ఇప్పుడు మన పీక మీద కూర్చుంది. స్టూపిడ్. అయినా వీడేంటి మధ్యలో తొక్కేస్తా అంటూ తగులుకున్నాడు? రాగిణి, వాడి సంగతి నీకొద్దు. ఏ? చెప్పింది విను. సరే, నా టెండర్ సంగతి ఏమైంది? ఆ టెండర్ సంగతి ఏం చేయాలో తెలియకే కదా ఈ ఏడుపంతా. ఏడవడం ఎందుకు? దాన్ని చంపే, టెండర్ నాదవుతుంది. చంపడం అంటే మనకే ప్రాబ్లం. ఇదే ముంబైలో అయితే ఈ పనే చేసుండేవారు. కానీ ఇది ముంబై కాదు. తెలుసు. అందుకే కాస్త కూల్ గా ఆలోచిస్తున్నాను. రేపే టెండర్ కోడ్ చేసేది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఓ మధుమతి మాత్రం టెండర్ వేయకూడదు. అబ్బా, అసలు నాకు తెలియగడుగుతాను. ఓ విషయం చెప్పు. వాట్ ఈస్ దాట్? నీకు ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ అవసరమా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, నువ్వు వేసుకునే డ్రెస్సులకే సెన్స్ ఉండదు. వాట్ డు యు మీన్? ఐ మీన్, నైటీ ఎప్పుడు వేసుకోలో జీన్స్ ఎప్పుడు వేసుకోలో నీకే కరెక్ట్ గా తెలీదు. అందుకని నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అవసరమా అని అడుగుతున్నారు. స్టాప్ ఇట్. నీకు చేతనైతే టెండర్ నాకే వచ్చేలా చేయి, లేకపోతే నేను ముంబై వెళ్ళిపోతాను. ఏంటి? ఎస్, టెండర్ రాకపోతే నేను ఇక్కడేం చేయను? ఇంకెప్పుడు నాకు వెళ్ళిపో. మరేం చేయను? నువ్వు ఆ మధుమతిని ఏమీ చేయలేనని చేతులెత్తేస్తున్నావు. ఏం చేయలేకపోవడం ఏంటే? ఏదో ఒక ప్లాన్ వేసి ఈ రాత్రికే చిన్నగాడి చేత నీ పని పూర్తి చేయిస్తాను. అంతవరకు నోరు మూసుకుని పడుండు. ఓకే?